హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4వ తరగతి తెలుగు తోట సాధన పుస్తకంలో 2వ పాఠం గోపాల్ తెలివిలో ఉన్న సాధనా పత్రం 13కు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. ఆ సెక్షన్ కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. మొదటి చూడండి, పర్వదినం రవ్వ లడ్డు. పర్వదినాలలో మా అమ్మ రవ్వ లడ్డు చేస్తుంది. రెండవది, అత్త రత్నాల హారం. మా అత్త రత్నాల హారం వేసుకుంది. మూడవది, పూజ కర్పూర హారం. పూజ చివరిలో కర్పూర హారతి ఇస్తారు. నాలుగవది, కళ్యాణ మంటపం పెళ్ళి. కళ్యాణ మండపంలో మా అక్క పెళ్ళి జరిగింది. ఐదవది, అమ్మమ్మ మిక్చర్ పొట్లం. అమ్మమ్మ నా కోసం మిక్చర్ పొట్లం తెచ్చింది. ఆరవది, పక్షి ఆకాశంలో విహారం. పక్షి రెక్కలు విప్పి ఆకాశంలో విహారం చేస్తుంది. ఏడవది, ఓడ నౌకాశ్రయం. ఓడలు నౌకాశ్రయంలో ఉంటాయి. ఎనిమిదవది, బంతి ఆటస్థలం. పిల్లలు బంతితో ఆటస్థలంలో ఆడుకుంటున్నారు. తొమ్మిదవది, అల్పాహారం బర్మా హోటల్. ఈరోజు నేను అల్పాహారం బర్మా హోటల్లో తిన్నాను. పదవది, భోజనం కృష్ణా విలాస్. నేను భోజనం కృష్ణా విలాస్లో చేస్తాను. 11వది, చక్కిలాలు సంక్రాంతి. అమ్మ సంక్రాంతి రోజు చక్కిలాలు చేసింది. 12వది, పుష్కరాలు కృష్ణానది. ఈ సంవత్సరం పుష్కరాలకు కృష్ణానదికి వెళ్తాము. సాధనా పత్రం 14, ఆ సెక్షన్ కింది ప్రశ్నలకు జవాబులు ఆలోచించి సొంత మాటల్లో రాయండి. మొదటి ప్రశ్న, సుల్తాన్ అడిగిన ప్రశ్నలు ఏమిటి? జవాబు, సుల్తాన్ దర్బార్లోని సామంతరాజులను 2 ప్రశ్నలు అడిగాడు. అవి: 1, ఈ భూమి పొడవు ఎంత? రెండవది, ఈ భూమి వెడల్పు ఎంత? రెండవ ప్రశ్న, గోపాల్ ఎవరు, ఎక్కడుంటాడు? సుల్తాన్ సామంతరాజుల్లో మాల్వారాజు జయచంద్రుడు. గోపాల్ జయచంద్రుని ఆస్థానంలో విదూషకుడుగా ఉంటాడు. మూడవది, భూమి పొడవు వెడల్పు ఎలా కొలిచానని చెప్పాడు. తనకు ఇచ్చిన గడువు లోపలే గోపాల్ సుల్తాన్ను చేరుకొని, మహాప్రభు, ఈ 16 బండ్ల దారంతో 8 బండ్ల దారంలో భూమి పొడవు, మరో 8 బండ్ల దారంతో భూమి వెడల్పు కొలిచానని చెప్పాడు. 4వ ప్రశ్న, నక్షత్రాలు ఎలా లెక్కించానని చెప్పాడు. తనకు ఇచ్చిన గడువు లోపలే గోపాల్ సుల్తాన్ను చేరుకొని, మహాప్రభు, ఈ 25 గొర్రెల వంటి మీద ఉన్న ఒక్కొక్క వెంట్రుక ఆకాశంలో ఒక్కొక్క నక్షత్రం. అలా ఈ గొర్రెల వంటి మీద ఉన్న వెంట్రుకలను లెక్కిస్తే ఆకాశంలో నక్షత్రాల సంఖ్య వస్తుంది అని తెలివిగా జవాబిచ్చాడు. సాధనా పత్రం 15, ఆ సెక్షన్ ఇచ్చిన పదం ఆధారంగా పదాలు రాయండి. వాటితో వాక్యాలు రాయండి. భూమి, చెట్లు, పక్షులు, నది, జంతువులు, సూర్యుడు, గాలి. ఉదాహరణకు, మొదటిది, భూమికి సూర్యుడు వెలుగునిస్తాడు. రెండవది, భూమికి చెట్లు ఎంతో ఉపకారం చేస్తున్నాయి. మూడవది, భూమిపై అనేక జీవరాశుల్లో పక్షులు ఒకటి. నాలుగవది, భూమిపై ప్రజలకు నదులు దాహం తీరుస్తున్నాయి. ఐదవది, భూమిపై ప్రజలకు గాలి జీవనాధారం. ఆ సెక్షన్ కింది పట్టికలో ఉన్న పదాలతో పాఠం ఆధారంగా వాక్యాలు రాయండి. ఉదాహరణకు, మొదటిది, సుల్తాన్ అర్థమై నవ్వాడు. రెండవది, సుల్తాన్ చిక్కు ప్రశ్న అడిగాడు. మూడవది, సుల్తాన్ బహుమతులు ఇచ్చాడు. నాలుగవది, గోపాల్ భూమిని కొలిచాడు. ఐదవది, గోపాల్ నక్షత్రాలు లెక్కపెట్టాడు. సాధనా పత్రం 16, సృజనాత్మకత. ఆ సెక్షన్ ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు బొమ్మ గీయండి, రంగులు వేయండి. దాని గురించి 5 వాక్యాలు రాయండి. ఆకాశంలో అంతులేని రహస్యాలు కలవు. రెండవది, ఆకాశంలో నక్షత్రాలు మిలమిల మెరుస్తాయి. మూడవది, తారలతో నిండిన ఆకాశం పూలతో నిండిన పందిరిలా ఉంటుంది. నాలుగవది, పౌర్ణమి నాటి ఆకాశం వెన్నెల పందిరి వేసినట్లుగా ఉంది. ఐదవది, చంద్రుని వెన్నెల కిరణాలకు కలువలు వికసిస్తాయి. భాషాంశాలు చూడండి. ఆ సెక్షన్ కింది పేరా చదవండి. ఆశ్చర్యార్థకం ముందున్న పదాలకు 0 చుట్టండి. వెంకట్, నాగేశ్వర్, సత్యవేణి, చంద్రలేఖ వారి తాతయ్యలతో కలిసి జూకి వెళ్ళారు. అబ్బో, ఈ జూ ఎంత పెద్దగా ఉందో అన్నది సత్యవేణి. అవును, ఈ ప్రాంతంలో ఇదే పెద్ద జూ అన్నాడు వెంకట్. బాబోయ్, సింహం ఎలా చూస్తున్నదో అంది భయపడుతూ చంద్రలేఖ. అందరూ ఇలా చూడండి. ఈ పక్షి ఎంత పెద్దదిగా ఉందో, దీని పేరేమిటో అన్నాడు నాగేశ్వర్. దీని పేరు ఈము. దీన్ని మనం కూడా పెంచుకోవచ్చు అన్నాడు తాతయ్య. ఇప్పుడు చూడండి, వీటిలో ఆశ్చర్యార్థకం ముందున్న పదాలకు 0 చుట్టాలి. అబ్బో, ఉందో, అవును, బాబోయ్, చూస్తున్నదో, చూడండి, ఉందో, వీటికి మనం 0 చుట్టాలి. సాధనా పత్రం 17, ఆశ్చర్యార్థకం భయం, ఆశ్చర్యం వంటి భావాలను ప్రకటించే పదాలు. వాక్యాలు చివర దీనిని ఉపయోగిస్తారు. కింది వాక్యాలలో ఈ గుర్తును సరైన చోట రాయండి. మొదటి చూడండి, అయ్యో, నే వేసిన బుగ్గు ఎవరు చెరిపారు? దీంట్లో మనం అయ్యోకి తర్వాత ఆశ్చర్యార్థకం పెట్టాలి. రెండవది, ఆహా, ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో, ఆహాకి తర్వాత పెట్టాలి. మూడవది, బాబోయ్, ఇది ఎంత పెద్ద పామో, ఇక్కడ మనం బాబోయ్ తర్వాత ఆశ్చర్యార్థకం పెట్టాలి. నాలుగవది, ఓహో, నీకు ఈ విషయం తెలియదా, ఇక్కడ మనం ఓహోకి పక్కన పెట్టాలి.
ఐదవది సీత ఇలారా ఈ పని చెయ్యి. ఇక్కడ మనం రాకి పక్కన ఆశ్చర్యార్థకం పెట్టాలి. ఆ సెక్షన్ కింది పేరా చదవండి. ఫుల్ స్టాప్, కామా, ఆశ్చర్యార్థకం గుర్తుల ముందున్న పదాలు కింది గీత గీయండి. వాటిని పట్టికలో రాయండి. ఇక్కడ చూడండి, ఆయేషా అనే పదానికి గీత గీయాలి. తర్వాత రా అనే పదానికి గీత గీయాలి. చూడు, బేగం, ఓ, అలాగే, ఆయేషా, చాక్లెట్లు, బిస్కెట్లు, లడ్డు, రవి, పుట్టినరోజు, ఆయేషా, అలాగా, రవి, శుభాకాంక్షలు. ఈ పదాలకు మనం గీత గీయాలి. తర్వాత చూడండి, ఫుల్ స్టాప్ గుర్తు ముందున్న పదాలు బేగం, ఆయేషా, పుట్టినరోజు, శుభాకాంక్షలు, రా. తర్వాత చూడండి, కామా ముందున్న పదాలు చాక్లెట్లు, బిస్కెట్లు, లడ్డు. తర్వాత చూడండి, ఆశ్చర్యార్థకం గుర్తున్న పదాలు ఆయేషా, చూడు, ఓ, అలాగే, రవి, అలాగా,